వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇప్పుడు అప్డేట్ ఏంటంటే మన అనుష్క సినిమా ఘాటి సినిమా అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ డైరెక్టర్ గా వచ్చేసి క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ చేశాడు. అండ్ ఘాటి సినిమా జూలై 11th అయితే సినిమా గ్రాండ్ గా అయితే రిలీజ్ అవబోతుంది. అండ్ ఘాటి సినిమా గురించి చెప్పుకున్నట్టయితే అనుష్క గారు చాలా డేస్ తర్వాత అయితే మేబీ ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది. ఈ సినిమా ద్వారా బయటికి వస్తున్నది. సో అలాంటిది ఈ సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే అనుష్క గారికి మన తెలుగులో చాలా ఫాలోయింగ్ ఉంది. సో వెయిటింగ్ చేస్తున్నారు అభిమానులు. సో అనుష్క గారి సినిమా ఎప్పుడు అనేసి చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు. అండ్ క్రిష్ జాగర్లమూడి గురించి చెప్పుకున్నట్టయితే క్రిష్ జాగర్లమూడి హరిహర వీరమల్లకి ఫస్ట్ హాఫ్ డైరెక్షన్ చేశారు. మేబీ ఏ రీజన్ వలన మేబీ సైడ్ వేసి జ్యోతి కృష్ణ గారు అయితే హరిహర వీరమల్ల సినిమాకి డైరెక్షన్ చేశారు. అలాంటిది ఇప్పుడు క్రిష్ జాగర్లమూడి నెక్స్ట్ ఘాటి సినిమాకి వర్క్ చేసి ఇప్పుడు ఫైనల్ గా జూలై 11th అయితే సినిమా రిలీజ్ చేస్తున్నారు. క్రిష్ గారు చాలా మంచి సినిమాలు చేస్తాడు, మంచి హిస్టారికల్ సినిమాలు చేస్తాడు. సో అలాంటిది ఇప్పటి వరకు టీజర్ గ్లిమ్స్ సాంగ్స్ చూసుకున్నట్టయితే ఘాటి మేబీ సోషల్ మీడియాలో అయితే చాలా ట్రెండింగ్ అయితే ఉంది. సో ఘాటి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు. టీం కావచ్చు, అభిమానులు కావచ్చు. అండ్ అనుష్క గారు బాహుబలి 2 ఎంత పెద్ద బిగ్ సక్సెస్ అయిందో మనందరికి తెలిసిందే. అండ్ ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అనేసి చెప్తూ ఉంటారు చాలా మంది అనుష్క గారి గురించి. అండ్ ఎస్పెషల్లీ పూరి జగన్నాథ్ గారు సూపర్ సినిమా అప్పుడు ఎంత మంచి ఎలివేషన్స్, ఎంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చారు అనుష్క గారు. సో మేబీ అనుష్క గారు గ్లామరస్ అండ్ పర్ఫార్మెన్స్లో చాలా మిరాకిల్ చేస్తూ ఉంటారు. సో నాకైతే అనుష్క గారి సినిమాలో మంచిగా బాగా నచ్చే సినిమా అంటే విక్రమార్కుడు సినిమా. సో విక్రమార్కుడు సినిమా చాలా బాగా యాక్టింగ్ చేశారు అనుష్క గారు. సో అనుష్క గారిని చాలా మిస్ అవుతున్నాం ఈ మధ్యకాలంలో మూవీస్లలో. ఈ మధ్యకాలం చేశారు కానీ అనుకున్నంత బ్లాక్ బస్టర్స్ అయితే కొట్టలేదు. సో అలాంటిది ఇప్పుడు ఘాటి సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు టీం కావచ్చు, అభిమానులు కావచ్చు. అండ్ అనుష్క గారికి చాలా మంచి పేరైతే ఉంది ఇండస్ట్రీలో. ఎస్పెషల్లీ ప్రభాస్ గారికి చాలా క్లోజ్, అండ్ రాజమౌళి గారికి చాలా క్లోజ్, అండ్ పూరి జగన్నాథ్ గారికి మంచి ఫ్రెండ్. ఎందుకంటే అనుష్క గారిని బాగా అభిమానులు ఇష్టపడతారు, ఒక ప్రొఫెషనల్ యాక్టర్ అనేసి చెప్తూ ఉంటారు. సో అలాంటిది మన అనుష్క గారి సినిమా ఘాటి సినిమా రాబోతుంది. సో అలాంటి ఈ సినిమా జూలై 11th అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు రిలీజ్ కోసం అయితే. అండ్ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్గా వచ్చేసి యూవి క్రియేషన్స్ వాళ్ళు అయితే నిర్మిస్తున్నారు. అండ్ యూవి క్రియేషన్స్ రిలీజ్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు అంటే మినిమం గ్యారంటీ ఉంటుంది గైస్. ఎందుకంటే యూవి క్రియేషన్స్ వాళ్ళు మంచి క్వాలిటీ సినిమా తీస్తారు. సో అలాంటిది జూలై 11th అయితే ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ మరో సపోర్టింగ్ ప్రొడ్యూసర్స్గా వచ్చేసి ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా ఈ మూవీకి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఈ మూవీ 2 ప్రొడక్షన్ ద్వారా రాబోతుంది. అంటే మినిమం ఎంత గ్రాండ్గా రిలీజ్ ఉంటుందో మనందరూ తెలిసిందే. అండ్ క్రిష్ జాగర్లమూడి కూడా ఒక లాంగ్ బ్యాక్ ద్వారా ఈ సినిమా ద్వారా రాబోతున్నాడు అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మన నందమూరి బాలకృష్ణ గారు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన నందమూరి బాలకృష్ణ గారితో సినిమా చేయబోతున్నాడు మన క్రిష్ జాగర్లమూడి. సో ఒక గౌతమి పుత్ర శతకర్ణి లాగానే మళ్ళీ అలాంటి హిస్టారికల్ సినిమానే తీయబోతున్నారంట. సో అలాంటి కాంబినేషన్లో వచ్చిన సినిమా మినిమం గ్యారెంటీ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఘాటి సినిమా ద్వారా అయితే ఇప్పుడు రాబోతున్నారు. సో పక్కా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా చేసింది నాగవెల్లి విద్వాన్ సాగర్. మంచి మ్యూజిక్ ఇచ్చారు, మంచి బీజిఎం ఇచ్చారు. సో అలాంటి సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ మాట్లాడుకున్నట్టయితే జూలై 11th అయితే సినిమా రాబోతుంది. ఈ సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో అయిపోయాను గైస్. దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.